హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏంటిదంటే మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్ల నరేష్ గారు నేను రిలీజ్ అయిన బచ్చనమల్లి మూవీ గురించి మన కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట. బయటికి అయితే నిన్నైతే మనకైతే మిక్సీ టాక్ అయితే వచ్చేసింది అనమాట. అలా మనకైతే తెలుగు స్టేట్లో అయితే 60 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. కర్ణాటక, ఓవర్సీస్, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 10 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 40 లక్షల దాకా షేర్ అయితే గ్రాస్ అయితే 80 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. మనకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఏంటంటే 5.5 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 5.07 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట. బచ్చనమల్లి ఎట్లాగైతే మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట. చూడాలి మరి బ్రేక్ ఏం అవుతుందో లేదో అనేసి. ముఫాసా ద లయన్ కింగ్ ఫస్ట్ డే కలెక్షన్ అయితే బయటకైతే వచ్చేసింది అనమాట. తెలుగు స్టేట్లో అయితే 1.75 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. మన ఇంగ్లీష్ వర్షన్ కలిపి మనకైతే 2 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఇక తమిళ అయితే 1 కోటి దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. హిందీలో అయితే మనకైతే 2.60 కోట్ల ఇంగ్లీష్ వర్షన్ కూడా కలిపి మనకైతే 4 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట ఇండియాలో అయితే. అలా మాకు టోటల్ కలెక్షన్స్ అయితే 11 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట ఓన్లీ ఇండియాలో మాత్రమే. కానీ తెలుగు స్టేట్లోను హిందీలో అయితే మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట. మనకు డే 2లో కూడా మనకైతే బుకింగ్స్ అయితే చాలా మంచిగా అయితే జరుగుతుందన్నమాట తెలుగు స్టేట్లో అయితే. ఇదంతా మనకైతే బాబు ర్యాంపేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట తెలుగు స్టేట్లో కూడా మనకైతే. ఇయర్ కూడా మనకు బుకింగ్స్ అయితే చాలా మంచిగా అయితే జరుగుతున్నాయి అనమాట తెలుగు స్టేట్లో అయితే. విడుదల ఫస్ట్ డే కలెక్షన్ అయితే తమిళనాడులో అయితే 6.07 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. తెలుగు స్టేట్లో అయితే 60 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటకలో అయితే 65 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 30 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. అలా మనకి ఇండియాలో అయితే టోటల్గా అయితే 8.03 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఓవర్సీస్లో అయితే 1.02 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే మనకైతే 9.60 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట. మరి చూడాలి మరి మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట విడుదల పార్ట్కి. మరి చూడాలి మరి ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటాలో మరి కింద అయితే కామెంట్ చేయడానికి లింక్స్. ఓకేనా? ఉపేంద్ర గారి యువే మూవీ అయితే ఫస్ట్ డే కలెక్షన్ అయితే బయటకి అయితే వచ్చేసింది అనమాట. తెలుగు స్టేట్లో అయితే 80 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 10 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది అనమాట. అలా మనకైతే ఇండియాలో అయితే మనకైతే 8.10 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. అలా మనకు టోటల్ ఓవర్సీస్ కలిపి మనకైతే టోటల్గా వరల్డ్ వైడ్గా అయితే మనకు 8.03 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. కానీ ఏం మాత్రం కూడా కలెక్షన్ అయితే సరిపోవు అనమాట. ఎందుకంటే బ్రేక్ అయితే చాలా అయితే ఉందన్నమాట. కానీ మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట. చూడాలి మరి బ్రేక్ అవుతుందో లేదో అనేది. పుష్ప 2 కలెక్షన్ విషయానికి వస్తే మనకైతే 16 డేస్కి అయితే తెలుగు స్టేట్లో అయితే 1.70 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట. ఎగ్జామ్ అయితే 92 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే అయితే 100 కోట్లు. సీడెట్లు అయితే 30 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే అయితే 30 కోట్లు. సీడెట్లు అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఉత్తరాంధ్రలో అయితే 22.73 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే అయితే 23 కోట్లు. ఈస్ట్లో అయితే మనకైతే 12.20 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బేకి అంటారంటే 14.40 కోట్లు. వెస్ట్లో అయితే 9.44 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే 10.80 కోట్లు. గుంటూరులో అయితే మనకైతే 14.75 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 12.15 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకి అంటారంటే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 7.38 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అంటారంటే 7.20 కోట్లు. నెల్లూరులో అయితే బ్రేక్ అయితే అయిపోయింది. అండ్ సీడెల్లో కూడా మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ అయితే 200 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 300 కోట్ల దాకా గ్రాస్ అయితే ఉంది. మాకు తెలుగు స్టేట్ బ్రేక్ అంటారంటే 215 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 15 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుంది అనమాట తెలుగు స్టేట్లో అయితే. కర్ణాటకలో అయితే మనకి 48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 32 కోట్లు. ఆల్రెడీ మనకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట కర్ణాటకలో అయితే. తమిళనాడు అయితే మనకి ఇప్పటికీ 32.05 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అంటారంటే 52 కోట్లు అనమాట. ఇక్కడైతే మనకైతే ఫ్లాప్ అయితే క్లాప్ అవుతుందన్నమాట తమిళనాడులో అయితే. కేరళలో అయితే మనకైతే 7.45 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అంటారంటే 20 కోట్లు అనమాట. ఇక్కడైతే మనకి డైరెక్ట్గా డిజాస్టర్ అయితే కాబోతుంది అనమాట. హిందీ పేజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 304 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ కూడా మనకైతే బ్రేక్ అని కాదు డైరెక్ట్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. ఓవర్సీస్లో అయితే ఇప్పటికీ 109 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అంటారంటే 100 కోట్లు. ఆల్రెడీ మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే 700 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది అనమాట. గ్రాస్ అయితే 1450 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది.
మాకు టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ అంటారటైతే 620 కోట్ల దాకా షేర్ అనమాట. ఇప్పటికి మనకైతే ప్రాఫిట్లు అయితే 82.70 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయిందనమాట 'పుష్ప పార్ట్ 2'. మరి ఈ కలెక్షన్ మనకి ఎంతవరకు వెళ్తుంది అనుకుంటారో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? మరి ఇది డార్లింగ్స్ మరి మూవీ కలెక్షన్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్. నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.